Hi everyone, welcome to our channels. Today's video is TGRTS అంటే మార్జినల్ కదా టీఎస్ పాలిటెక్నిక్ ఫస్ట్ సెమిస్టర్ M1 C24 బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకేనా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్ ఇవి టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కన్ఫర్మ్ ఒక ఐడియా వస్తుంది. మీకు ఇంతవరకు కొంత భయం ఉంటుంది, ఆ భయం కూడా పోతుంది. ఎగ్జామ్స్ మీద సెమ్ ఎగ్జామ్స్ అనే భయం పోతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉందిగా నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అక్కడ ఇచ్చారు. మనకు ఆల్టర్నేటివ్గా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉందండి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్లేస్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో మీకు దీనికి C24 కావాల్సిన పాలిటెక్నిక్ మెటీరియల్ కూడా ఉంది. ఇంకేస్ ఎవరికన్నా మా అక్కడ బుక్స్ లేవు సార్, ఇంక ఈజీగా ఉండాలి మాకు అనుకున్న వాళ్ళకు మన నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో ఉన్న బుక్స్ అనేటివి యూజ్ అవుతాయి. మెటీరియల్స్ అనేటివి మీకు 100% యూజ్ అవుతాయి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాదు. రైట్, వీడియోకి వెళ్తే ఇది పాలిటెక్నిక్ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ ఎందుకు సార్ మనకు అంటే కన్ఫర్మ్ మీ ఎగ్జామ్స్ని సింప్లిఫై చేసుకోవడానికి. అంటే మనం ఎంత చదవాలి, మనకున్న సిలబస్ ఎంత, మొత్తం చదివితేనే వస్తుందా లేకపోతే ఏమన్నా స్కిప్ చేయొచ్చా, మనం నేర్చుకున్న దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అవన్నీ తెలియాలంటే కన్ఫర్మ్ బ్లూ ప్రింట్ తెలుసుకొని ఉండాలి. బ్లూ ప్రింట్ తెలియడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అనేది నా మీనింగ్. ఓకేనా, బెటర్గా పర్ఫామ్ చేయడానికి బ్లూ ప్రింట్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి మనకు. రైట్, మనకు మీకు తెలుసో లేదు, మనం ఫస్ట్ C24లో మనం ఓన్లీ జస్ట్ 2 యూనిట్ చదివినా కూడా మనం 37 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోగలుగుతాం. ఓన్లీ 8 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు, 37 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోగలుగుతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పార్ట్ ఇలా క్వశ్చన్ పేపర్ ఎంత టోటల్ 40 మార్క్స్. 40కి ఎంత రావాలండి, 14 వస్తే పాస్. ఓకేనా, 14 వస్తే పాస్. ఎవరికన్నా మిడ్లలో తక్కువ వచ్చాయనుకోండి, చూసుకొని వాటిని కూడా ఇక్కడ కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రీజన్ ఏంటంటే బిఫోర్ ఇంతకుముందుకు మీకు C21లో C18లో మిడ్లో తక్కువ మార్క్స్ వచ్చినా ఫెయిల్ చేసిన ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు అక్కడ మిస్ అయిన మార్క్స్ ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. రైట్, పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయండి. 8 1s 8 మార్క్స్, ఇందులో ఎలాంటి చేంజెస్ లేదు. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఈచ్ వన్ క్వశ్చన్ 1 క్యారీస్ ఎంత అండి, 8 మార్క్స్. 8 మార్క్స్ అయితే ఇందులో అన్ని అటెంప్ట్ చేయాలంటే చాయిస్ ఏమి ఉండవు. రైట్, ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ కాకుండా చూడండి, ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్ 6 నుంచి వస్తాయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 6, ఈ రెండేళ్ళ నుంచి వస్తాయి యూనిట్ 5th నుంచి వస్తాయి. ఓకేనా, 5 and 6th క్వశ్చన్లు ఏమో యూనిట్ 5th నుంచి ఇస్తే 7th and 8th క్వశ్చన్స్ ఏమో 6th నుంచి ఇస్తాడు. ఈ 4th క్వశ్చన్ వచ్చేసి 5 or 6. ఓకేనా, 5 or 6 నుంచి ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇక చూడండి ఈ టోటల్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి 1 2 3 4, ఇది కూడా 1 2 3 4 ఏ యూనిట్ల నుంచి రావచ్చు. ఇది వచ్చేసి టోటల్ 1 2 3 4 5 6 అన్నట్లు. అయితే ఇలా క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో, అంతే. ఇక్కడ పెద్ద చేంజెస్ ఏముండవు. అయితే ఇక్కడ మనకు ఈ 3 క్వశ్చన్స్ లీవ్ చేసేయండి. ఇక ఈ 3 క్వశ్చన్స్ ఎందుకు లీవ్ చేయమంటున్నానంటే అవి ఇన్ కేస్ ఓకే అంటే మనం చదవాల్సింది ఎక్కువ ఉంటుంది, నేర్చుకునేది అంటే ఎంత చదివినా కూడా వచ్చే తక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు కొద్ది దాన్ని స్కిప్ చేసుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది థర్డ్ అంటే మీకు ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ లాస్ట్ 2 యూనిట్స్ చదవడం వల్ల 5 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలుగుతారు ఓన్లీ లాస్ట్ 2 యూనిట్స్లో. నెక్స్ట్ పార్ట్ బికి వస్తే ఇందులో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, టోటలీ 12 మార్క్స్. ఓకేనా, ఈచ్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 12 మార్క్స్. అయితే ఇక్కడ ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది మనకు. అంటే 9th క్వశ్చన్లో A and B ఇస్తాడు, 10th క్వశ్చన్లో A and B ఇస్తారు, 11thలో AB, 12th AB. ఏబీలలో ఏ అన్న అటెంప్ట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తే, B అన్న అటెంప్ట్ చేయండి, ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేసినా కూడా మీకు ఫుల్ స్కోర్ వస్తుంది, అందులో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. రైట్, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అటెంప్ట్ చేయాలనుకోండి, ఇది ఏ యూనిట్ నుంచి వస్తుంది అంటే యూనిట్ 1 or 2, ఇందులో ఏదైనా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి యూనిట్ 5 నుంచి వస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి 10thలో ఏ యూనిట్ 3 or 4, ఇది వచ్చేసి ఏమవుతుందండి యూనిట్ 6 నుంచి వస్తుంది. ఈ 11thలో 2 కూడా ఎందులో నుంచి వస్తాయి, యూనిట్ 5 నుంచే వస్తాయి. ఈ 2 కూడా ఏమొస్తాయండి, యూనిట్ 6 నుంచే వస్తాయి. ఓకేనా, కన్ఫర్మ్ నేను ఎలా చెప్పానో అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వస్తుంది. సో కాబట్టి కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినా మీకు మంచి స్కోర్ వస్తుంది, ఇది గ్యారంటీ.
సో మీకు మెటీరియల్ లేదు సార్, బుక్స్ లేవు మా దగ్గర అనుకుంటే చెప్పాను కదా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు లాస్ట్ 2 యూనిట్స్ మెటీరియల్ ఉంటుంది, మీకు 100% యూజ్ అవుతుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాదు. నెక్స్ట్ పార్ట్ సికి వస్తే, పార్ట్ సిలో ఇది యూనిట్ సేమ్. పార్ట్ సి అంటే 4 క్వశ్చన్స్, 4 5 20. ఓకే, ఇందులో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కానీ టోటల్ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. యూనిట్ 1 or 2 నుంచి వస్తాయండి. ఇది వచ్చేసి యూనిట్ 5. సో ఈ క్వశ్చన్ ఏంటండి, యూనిట్ 3 or 4 నుంచి ఏదైనా ఒక యూనిట్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్ మాత్రం కన్ఫర్మ్ అయింది యూనిట్ 6 నుంచి వస్తాయి. ఇవి యూనిట్ 5, ఇదేంటిదండి యూనిట్ 6. ఓకే, ఇవి మనకు బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, నేను చెప్పాను కదా లాస్ట్ 2 యూనిట్స్ చదివితేనే వస్తుందని చెప్పారు కదా సార్, ఏడొస్తున్నాయి సార్ అని మీకు డౌట్ ఉంటే లాస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 6 5 6 ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓన్లీ 5 and 6 యూనిట్స్ చదవడం వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయగలుగుతాం. అంటే 5 1s 5, అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం 5th యూనిట్ నుంచి. 3 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, అంటే ఓన్లీ 3 యూనిట్ చదవడం వల్ల అయినప్పుడు 4 3s 12 క్వశ్చన్స్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా యూనిట్ 5 చదవడం వల్ల 13th క్వశ్చన్లో ఉన్న బి ఆప్షన్ రాయగలుగుతాం, అంటే మనకు 5 మార్క్స్ వస్తాయి. 14th క్వశ్చన్ 6th యూనిట్ చదవడం వల్ల 14th క్వశ్చన్, 5th యూనిట్ చదవడం వల్ల బి క్వశ్చన్, 16th చదవడం వల్ల ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. అంటే మనకి ఎన్ని వస్తున్నాయి, 4 5s 20, అంటే టోటల్ మార్క్స్ ఎన్ని అవుతున్నాయి, 37 మార్క్స్. ఓన్లీ మీరు లాస్ట్ 2 యూనిట్స్ చదవడం వల్ల 37 మార్క్స్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు గెయిన్ చేయొచ్చు. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అనేది మీనింగ్ ఇక్కడ. అంటే మీరు కొద్దిగా చదివినా చాలు, అంటే ప్రాపర్గా ఈ కొన్ని రోజులు మీరు ప్రాపర్గా చదివినా కూడా సెమ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్లూ ప్రింట్ అనేది ఓన్లీ నాట్ ఫర్ మ్యాథ్స్, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే రైట్, ఇక్కడ వరకు ఎగ్జిస్ట్ అయ్యాక ఒకసారి చూడండి. అయితే మరి యూనిట్ 5 ఉంది, యూనిట్ 6 ఉంది ఏంటంటే, యూనిట్ 5 ఏంటండి, యూనిట్ 5 ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ. ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అంతే కదా, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఉంటుంది. యూనిట్ 5 ఏంటిది మనకు, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 6 ఏంటండి మనకు, యూనిట్ 6 ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కానీ అంటే సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్. ఇందులోనే సెకండ్ పార్ట్ ఏముందంటే మనకు, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏముందంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాస్ వస్తేనే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్, అందుకే 2 పక్కకి రాశాను అంతే, ఇంకేం లేదు. ఇక్కడ సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ 2 చూసుకోండి, అది బెటర్. అంటే మనకు బిఫోర్ క్వశ్చన్లో ఉంటుంది కానీ ఈజీ పోతాడు. సెకండ్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే ఇక్కడ ఏముంటాయి, క్రామర్స్ రూల్, క్రామర్స్. సెకండ్ వన్ ఈజ్ ఇన్వర్షన్, థర్డ్ వన్ ఈజ్ గాస్-జార్డియన్ మెథడ్. చూడండి ఇందులో ప్రిపేర్ అయితే ఈజీగా మీకు ఒక 8 మార్క్స్ అయితే వస్తాయి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, క్రామర్స్లో, ఇన్వర్షన్ రూల్, గాస్-జార్డియన్ మెథడ్ ప్రిపేర్ అయితే. ఎందుకంటే ఇందులో ఒక క్వశ్చన్ ఇస్తాడండి 1 మార్క్, ఇందులో కన్ఫామ్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు ఫిక్స్గా. మీరు ఫిక్స్గా అండి 3 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది యూనిట్ 6 నుంచి. ఒకటి 2 వచ్చే ఛాన్స్ ఉంది, క్రామర్స్ ఆర్ ఇన్వర్స్ గాస్-జార్డియన్లోంచి 2 రూట్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇక్కడ ఒక 3 మార్క్స్, ఇక్కడ 3. అంటే మీరు పర్ఫెక్ట్గా పాస్ కావడానికి కావాల్సిన మార్క్స్ ఎన్ని మనకు 14. అంటే మీకున్న యూనిట్ 5 యూనిట్ 6లో ఒక్క యూనిట్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినా కూడా 14 మార్క్స్ వస్తాయి. ఇంకొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, కాబట్టి నాకు తెలిసి ఈ బ్లూ ప్రింట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీకు ఎప్పుడైతే ఈ బ్లూ ప్రింట్ యూజ్ అవుతుంది సార్, మాకు అర్థమైంది బ్లూ ప్రింట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తూ ఉండండి. మీకు ఇన్ కేస్ రిక్వైర్డ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ పేపర్ అని, క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు యూజ్ అవుతుంది. ఇది బ్లూ ప్రింట్ టోటల్లీ మనకేంటి, టోటల్గా ఓన్లీ 2 యూనిట్స్ చదువుకుంటే సరిపోతాయి, 5 and 6. ఓకేనా, ఆ 5 and 6 మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినా కూడా మనకి ఎన్ని వస్తాయి, 37 మార్క్స్ వస్తాయి. అయితే ఇందులో మీరు ఇంకే కాన్సన్ట్రేషన్ చేయాల్సిందండి, ఎవరైనా మేము బాగా వీక్గా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th యూనిట్ చదువుకోండి. 6th యూనిట్ చదువుకుంటే మీకు స్కోర్ పెరుగుద్ది. 6th యూనిట్ చదువుకున్నప్పుడు సార్ 6th యూనిటా సార్ అంటే మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. 6th యూనిట్ చదువుకుంటూ మ్యాట్రిక్స్ ఎవరికన్నా ఈజీగా వస్తే చేసుకోండి అబ్బా. రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ క్వశ్చన్, ఇక్కడ 13 ఏముందా, ఇందులోనో ఒక మ్యాట్రిక్స్ క్వశ్చన్ అడుగుతాడు. మాకు ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ రావట్లేదు అనుకున్న వాళ్ళకు ఆ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ ఇంకోటి ఏముంది, సిస్టమ్ ఆఫ్ స్కేలార్ ఈక్వేషన్స్, అవి
ఇక్కడ 5 మ్యాట్రిక్స్ వచ్చిందనుకోండి, అవి 17+5 అనేది ఇంకా స్కోర్ ఇంక్రీజ్ అవుతుందని నేను చెప్తున్నా. అంటే బెటర్ స్కోర్ తెచ్చుకునే ఆప్షన్ ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి, కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఈజీగా క్లియర్ చేయడం 30+ ఈజీగా వస్తాయి, టఫ్ అయితే కాదు. ఓకేనా? మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ కావాలంటే ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉండండి. ఎట్ ఏ టైం కింద మీరు కామెంట్ చేయండి, ఎంతమందికి రిక్వైరీ ఉందో బట్టి దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ కూడా వీడియో చేస్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వగానే ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని, మన యాప్ కూడా డౌన్లోడ్, యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.